ఏం మాడనా ఏంది అదే ಮ್ಯಾರೇಜ್ ಯಾವಾಗ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ పెళ్ళ ఇప్పుడు అప్పుడే పెళ్ళింది ಅಂದ್ರೆ ಮ್ಯಾರೇಜ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇನ್ನ ತುಂಬಾ ಕನಸುಗಳಾಯ್ತಲ್ಲ ఏందో నువ్వు ఏం చెప్తున్నావు కానీ ఇప్పుడు అప్పుడే పెళ్లి కాదు ఇక నాకు మా అన్న ఉన్నాడు పెళ్లి చేసేదానికి నీకు మీ అక్క ఉంది నీకు అప్పుడే పెళ్లికి తొందర ఏమొచ్చింది ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಇಷ್ಟ ಇದ್ರೆ ಮಾಡ್ಕೋಬೇಕು నేను అది చెప్పట్లే నీకు నాకు మా అన్న ఉన్నాడు నీకు మీ అక్క ఉంది ನಾನು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ನಿಂಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿತ್ತ ಫಸ್ಟ್ అర్థమవుతుంది నాకు మరీ రాదనుకో కన్నడ నేను పడేసి చాలా రోజులు అవుతుంది నేను నేర్చుకున్నా నేను కన్నడ నేర్చుకున్నా నేను పడేసాకే నేర్చుకున్నా ఏంది హీలు హీలని చేస్తావు నన్ను అవు చెప్తా నాకు వచ్చు నాకు రాదనుకోకు వచ్చు ఏదో కామెడీ జనరేట్ చేద్దామని ఏ కాదు అది ఎన్ని కాదు మీ అక్కకి పెళ్లి కావాలి ఫస్ట్ ఆడపిల్లకి ఇంట్లో పెద్ద ఆడపిల్లకి పెళ్లి కావాలి తర్వాత నువ్వు చేసుకున్నావు ఇద్దరం చేసుకున్నావు అట్లా కాదు నేను చెప్పేది ఇప్పుడు ఏమంటా సరే గర్త గిడత కాదు ఎన్ని కాదు నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది మా అన్న ఉన్నాడా లేదా మా అన్న ఉన్నాడు మా అన్నకి పెళ్లి కావాలి మీ అక్కకి పెళ్లి కావాలి వాళ్ళ గాని మనం ఎట్లా చేసుకుంటాం అంటున్నావు నువ్వు గడతా గిడతా ఉడతా ఊళ్ళు హౌలు ఏంది కడితే అట్లా కాదు నేను చెప్తున్నా కదా చేసుకున్నా నేను అట్లా కాదు నేను చెప్పేది వయసు నీకు అర్థమైతలే నాకు అర్థమైతలే ఇది అన్ని కాదు పోనీ మీ అక్క ఉంది కదా మా అన్నకి ఇచ్చేద్దాం మా అన్నకి ఇచ్చేద్దాం మీ అక్కని మా అన్నకి ఇచ్చేద్దాం అగుతే కాదు ఏమి ఇంకేముంది వరుసే కదా అయ్యేది బావ అవుతాడు కదా అట్టగా నేను చెప్పే ఎందుకు ఇయ్యరు మా అన్నకి మా అన్నకి ఎందుకు ఇయ్యరు పెళ్లి చేసుకుని మా అన్నకి మంచి పోలీస్ ఆఫీసర్ రిచ్ గిచ్చి కాదు పోలీస్ ఈడ పోలీస్ అని ఉంటది ఈడ పోలీస్ మీ అక్క ఎక్కిన ప్రతి కార్లో ఈడ పోలీస్ అనేది ఉంటే పోలీసు వాళ్ళు కూడా ఆపరు ಏನೋ ಹೇಳ್ತಿದ್ಯಲ್ಲ ಅಣ್ಣ ಪೊಲೀಸು ಮದುವೆ పోలీస్ ఇదే పోలీస్ ఇలా కాదు మంచి పొజిషన్ లో సెటిల్ అయినా చేసుకున్నాం ఒక మంచి పొజిషన్ లో లాంగ్వేజ్ తో పని ఏముంది పెళ్లి చేసుకొని లాంగ్వేజ్ ఏమి ఉండదు తాళి కట్టుడే అరే ఎందుకు అర్థం కావు నాకెందుకు అర్థం కావు అర్థమవుతుంది ఏలు గీలు కాదు నేను చెప్పేది నువ్వు 1 2 3 ముళ్ళేస్తే పెళ్లి అవుతుంది ఈ కన్నడ గిన్నడ తెలుగు సంబంధం లే పెళ్లి కావేని ఊరు చెప్పింది పెళ్లి కావేని సంబంధం లే మస్తు తెలుగు నేర్చుకో ఏంది తెలుగు అంటే నీకు ఆషామాష అయిపోయింది తెలుగు నేర్చుకో తెలుగులో తెలుగు వచ్చి కూడా నాతో కన్నడ మాట్లాడుతున్నావు ఇంతసేపు తెలుగు ఎప్పుడు నేర్చుకో స్టార్టింగ్ లో కూడా సగం తెలుగు సొలుపేంది మళ్ళా సొలుపేంది సూపర్ అనే కొంచెం బరువు చెప్పడానికి బరువు తెలుగు అదే చెప్తున్నా తెలుగు మాట్లాడడానికి బరువు కొంచెం బరువు అవుతుంది నీకు బరుత్తే ఉండు నేను నేర్చుకున్నా ఇన్స్టాలో పేజ్ కూడా ఫాలో అవుతున్నా తెలుగు టు కన్నడ టు తెలుగు నేర్చుకుంటారా ఇంకా కష్టం తెలుగు వచ్చింది కదా తెలుగులో చెప్పు బరువు అంటే తెలుగులో ఏదైతే చెప్పు నేర్చుకో కూడా చెప్పు కొంచెం వస్తుంది వచ్చింది కదా పూర్తిగా ఇందాకేమో ఇట్టా మాట్లాడితేవి తెలుగు మాట్లాడితేవి సో అంటివి నయ్యంటివి కొంచెం వస్తుంది కొంచెం ఇది వస్తుంది కొంచెం వస్తుంది తెలుస్తుంది ఎట్లా పరిచయం అయినా ఎంత ఏది తెలుగు నేర్చుకో తెలుగు డిక్షనరీ తెలుగు ఇంత బాగా వచ్చినప్పుడు నన్ను ఎందుకు కొట్టేది కొట్టకుండా కదా రొమాంటిక్ యాంగిల్ కూడా ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి మాకు ఇప్పుడే కాదు ఒక మంచి పొజిషన్ లో వచ్చాక తీసుకున్నాం
పక్కా చేసుకున్నాం, గోవా పోయి చేసుకున్నాము. ನನಗೆ నా చైతన్య సమంత లాగా వద్దులే వాళ్ళు విడిపోయినారు, వాళ్ళు వద్దు. ಲೈಕ್ DQ ದುಲ್ಕರ್ ಸಲ್ಮಾನ್. ನಮ್ಮ ಕನ್ನಡದವ್ರಲ್ಲಿ ಇಲ್ಸು, ನಮ್ಮ ಕನ್ನಡದವರು ತುಂಬಾ ಫೇಮಸ್ ಆಗ್ತಾರೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡು ಸುಖವಾಗಿ ಬಾಳ್ತಾರೆ. కాదు, తిరుమల తిరుపతి ఫేమస్, ఫ్రీగా పెళ్లి, ఫ్రీగా భోజనాలు, ఈ ఖర్చు లేని పనులు, ఎన్ని పెళ్లిళ్ళు ఏం చేసుకోవచ్చా? ఎంత మందిని పిలుచుకుంటాడో పిలుచుకొని మీ ఆయన, సరి ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఎంత మందిని పిలుచుకున్నా కూడా ఫ్రీ భోజనాలు, తిరుపతి ఫేమస్, అదిదా కరెక్ట్. సరి ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. సెట్, అది సెట్. ఇక నువ్వు రేపు వచ్చి మళ్ళీ నేను మాడదే గీడదే ఈ చెప్పకూడదు. స్వల్ప గిల్ప ఇవన్నీ వద్దు. తెలుగు నేర్చుకో, నేను డిక్షనరీ కొనిస్తా, తెలుగు నేర్చుకో. రేపు ఎల్లుండి ఓకే 4 days టైం ఉంది, ఒక 4 days తర్వాత కలుస్తా. ఆ 4 days కంతా నువ్వు తెలుగు నేర్చుకోండి, అలా తెలుగులో మాట్లాడాలా. ఈ మాడదలు గీడదలు వద్దు, అయ్యేదో తిట్టినట్టుంది. నాకు తెలుగు, నా కన్నడ రాదని మళ్ళా చూడు. అది నాకు లేదు, పోనీ నేనే కన్నడ నేర్చుకోనైనా సరే నువ్వు తిడుతున్నావు అనుకుంటారా నేను, నన్ను అయితే రాదని చెప్పి. अच्छा तू घर को जाओ, बाबा से बात करके आज रात के बोलेंगे, मैं मम्मी से बात करके आज रात को बोलेंगे. हिंदी बरला, ఓన్లీ కన్నడనే బರುತ್ತೆ. ఇంద బరల్ల అంద బరల్ల అన్ని బరలరా నీకు. నేను మాత్రము ఇది నువ్వు మాత్రం తెలుగు నేర్చుకోవు, హిందీ నేర్చుకోవు, కన్నడలోనే కూర్చుంటే ఎట్లా వస్తుంది పెళ్లి? ఎట్లా అవుతుంది? ఇక వద్దు పెళ్లి అయితే నేను చేసుకోండి పెళ్లి. తెలుగు నేర్చుకుంటా అంటేనే పెళ్లి చేసుకుంటా. నేర్చుకుంటావు కదా, కల్తీ అంటే కల్తీ అనే, కల్తీ తెలుగు అనే నేర్చుకుంటావు. డన్. ఒక 2 years, ఒక 2 years సారా, సరేనా? చల్ ठीक है.